ఉద్దేశించాడు. హల్లెలూయా. ఓ నువ్వు అనుకుంటున్నావేమో అపవాదికి నా పైన ప్రణాళిక ఉంది, నన్ను శోధిస్తానే ఉందని. మై బ్రదర్, అదే అపవాదిని వాడుకొని నీకు మేలవడానికి పడిపోయిన చోటు నుంచి పైకి లాపుతాడు దేవుడు. హల్లెలూయా. ఎక్కడికి వెళ్తున్నాడు యోసేపు? గుంటలో కాదు, యోసేపు రాజు స్థానముకి బయలుదేరుతున్నాడు. హిస్ జర్నీ ఇస్ బిగాన్. ఆయన యాత్ర ప్రారంభమైంది. దేని వైపు? ఆయనకొచ్చిన దర్శనము వైపు, ఆయనకొచ్చిన కళ వైపు, దేవుడికి ఆయన బయలుపరిచిన విషయం వైపు ఆయన యాత్ర ప్రారంభమైంది. హల్లెలూయా. కొన్ని యాత్రలు ఇలా ఉంటాయి. అన్ని యాత్రలు ఉండకపోవచ్చు, కానీ కొన్ని యాత్రలు అలా ఉంటాయి. హల్లెలూయా. నాకు వచ్చిన ప్రతి శ్రమ అని నువ్వు అనుకోవడానికి వీలే. దైవజనుడు అన్నాడు, కొన్ని కమ్ ఫర్ రీజన్, కొన్ని కమ్ ఫర్ లెసన్, కొన్ని సీజన్కి వస్తాయి. సీజన్ అంటే సీజన్ మారే కొద్దీ నీ సమస్యలు మారిపోతాయి. ఇంకా సీజన్ మారిందంటే సమస్య మారిపోయి వెళ్ళిపోద్ది. కొన్ని లెసన్ నువ్వు నేర్చుకుంటావు, కొన్ని కారణం బట్టి వస్తాయి. హల్లెలూయా. కానీ ఏదొచ్చినా నీ చుట్టూ ఉన్న నిలువు టంగి నిన్ను విడిచిపెట్టి పోదు. హల్లెలూయా. అంటే నీ చుట్టూ ఉన్న కవరింగ్ ఎక్కడికి పోదు, అది అలాగే ఉంటుంది. చదువు. యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగిని అతడు తొడుగుకొని ఉండిన ఆ విచిత్రమైన నిలువుటంగిని తీసివేసి అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. అందులో నీళ్లు చూడండి, ఎక్కడ వేశారు? గుంటలో వేశారు. అందులో నీళ్ళు లేవు, అందులో అది వట్టి గుంటనే. హల్లెలూయా. యాక్చువల్లీ కొన్ని గుంటలో నీళ్ళు ఉంటాయి, కానీ వాళ్ళు వేసిన గుంటలో నీళ్లు లేవు, అది వట్టిదే. మై గాడ్, చెప్పండి, నువ్వు ఎదుర్కొంటున్న శ్రమ, చెప్పాలా, నువ్వు ఎదుర్కొంటున్న శ్రమ వట్టిదే. అయ్యోదే, నీ పక్కన వారికి చెప్పండి, నువ్వు ఎదుర్కొంటున్న శ్రమ. చెప్పండి పక్కన వాళ్ళకి చెప్పాలా, నువ్వు ఎదుర్కొంటున్న శ్రమ వట్టిదే. ఇట్స్ నథింగ్. హల్లెలూయా. 28వ వచనం చదమ్మా. మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి. ఎవరు తీశారంట? ఎవరైతే గుంటలో వేస్తారో వాళ్ళే తీశారంట. హల్లెలూయా. ఎవరైతే పడేస్తారో వాళ్ళే నిన్ను పైకి లాపుతారు. Are you there? అర్థమైందా? ఎవరైతే పడేశారో వాళ్ళే తీశారు, ఎవరైతే వ్యతిరేకించాలో వాళ్ళే తీశారు. హల్లెలూయా. ఎవరైతే నువ్వు పనికిరావు అన్నారో వాళ్ళే అంటారు వావ్. ఎవరైతే అసూయపడ్డారో జెలిసిపడ్డారో వావ్, నీ దేవుడే గొప్ప దేవుడు, నీ ప్రార్థన బలమైంది. ఓ దేవుడు నీతో ఉన్నాడు, దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, దేవుడు నిన్ను హెచ్చించాడు, దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చాడు, దేవుడు నీకు వ్యాపారం ఇచ్చాడు, దేవుడు నీకు ఆస్తిపాస్తులను ఇచ్చాడు, దేవుని మార్గాన్ని తెరిచాడు, దేవుని ప్రార్థన విన్నాడు, నీ ప్రార్థన చాలా బలమైంది. మై గాడ్, హల్లెలూయా. ఎవరైతే పడేశారో వాళ్ళే పైకి తీశారట. మై గాడ్, హల్లెలూయా. మై గాడ్. దేవుడు ఎవరిని వాడుకోవాలి నీ కొరకు వాళ్ళని వాడుకుంటాడు, వాళ్ళని వాడుకుంటాడు దేవుడు. హల్లెలూయా. అర్థమైందా? ఎవరైతే పడేస్తారో వాళ్ళే మళ్ళీ తీసి మళ్ళీ. మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీయులకు 20 తులముల వెండికి అతనిని అమ్మివేశారంట. సెకండ్ స్టేజ్, రెండో స్టేజ్ ఆయన అమ్మేశారంట. ఇప్పుడు చూద్దాం 50వ అధ్యాయము 20వ వచనం చదవ. మీరు నాకు కీడు చేయని ఉద్దేశించారు. మీరు కీడు చేయ ఉద్దేశించారు, మీ ఉద్దేశము కీడు, కానీ దేవుడి ఉద్దేశము మేలు. చదువు. మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు. బహు ప్రజలను
బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు. హల్లెలూయా. ఓ నువ్వు అనుకుంటున్నావేమో అపవాదికి నా పైన ప్రణాళిక ఉంది, నన్ను శోధిస్తానే ఉందని. మై బ్రదర్, అదే అపవాదిని వాడుకొని నీకు మేలవడానికి పడిపోయిన చోటు నుంచి పైకి లాపుతాడు దేవుడు. హల్లెలూయా. అర్థమవుతుందా? మై గాడ్, హల్లెలూయా. దట్స్ వై యు షుడ్ చేంజ్ యువర్ థింకింగ్. నీ ఆలోచించే విధానం మార్చుకో. నువ్వు ఆలోచించే విధానం మార్చుకో. నేను బలహీనుడిని అని అనుకోవడానికి వెళ్ళలేదు. అదే మాట మీద రేపు పొద్దున నేను బలవంతుని దేవుడు చేస్తాడు. నువ్వు అదే మాట మార్చేసి లేదు 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 నేను యేసునామమున బలవంతుడను అనబోచున్నావు. హల్లెలూయా. నా దగ్గర ఏం లేదన్నావేమో, లేదు లేదు రేపు అదే నోరు అనబోచుంది. దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు. యాకోబు, యూనో ఒక విషయం మీరు గమనించండి. అందరూ స్పందిస్తున్నారు. ఇక్కడ అన్నదమ్ములు స్పందిస్తున్నారు. గుంటలో వేస్తారు, మిద్యానీయులకు అమ్మించేస్తారట 20 వెండి తులములకి. ఇక్కడ అందరూ మాట్లాడుతున్నారు, కానీ యోసేపు మాట లేదు. దెర్ ఇస్ నో వర్డ్ అబౌట్ జోసెఫ్ స్పోక్. యోసేపు మాట్లాడారు. యోసేపు ఇది అన్నాడు అది అన్నాడు అని లేదు. యోసేపు ఎప్పుడు మాట్లాడుతున్నాడో తెలుసా? వాళ్ళందరూ సాగిల పడ్డ తర్వాత మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఓ ఫాదర్, హల్లెలూయా. ఇదిగో ఒక విషయం జ్ఞాపకం పెట్టుకొని, కొన్ని చోట్ల నీ సైలెన్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు తెలుసా? నీ సైలెన్స్ లోపల వెంజన్స్. హల్లెలూయా. నువ్వు మౌనముగా బయటికి ఉండాలా, లోపల పోరాడాలా. అర్థమైందా? యోసేపు ఇలా మాట్లాడేవాడు ఒక్క మాట లేదు. ఉందా? గుండెలో వేసినప్పుడు ఉందా? అన్నములు అమ్మి వేసినప్పుడు ఉందా? లేదు. ఊరికే నీ నోటిని వాడకు, ఇష్టం నువ్వు వచ్చినట్టు. నువ్వు ఎప్పుడు వాడాలో, దేనికి వాడాలో నీ నోరికి. ఈవెన్ యువర్ మౌత్ నెవర్ కమ్ టు యువర్ కంట్రోల్. ఇష్టానుసారంగా మాట్లాడితే నీ టంగ్, నీ నోటు నీ కంట్రోల్లోకి రాదు, నీ అదుపులోకి రాదు. యోసేపు మాట్లాడుతున్నాడు. ఏమో తెలుసా? మీరు కీడు చేయని ఉద్దేశించరు, కానీ దేవుడు బహు ప్రజలను రక్షించడానికి దేవుడు మేలు చేయ ఉద్దేశించాడు. బహు ప్రజలనంట. మై గాడ్, హల్లెలూయా. ఒకటి గుర్తుపెట్టుకో, ఈరోజు నీ దగ్గర డబ్బు లేదనుకో, ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి. నువ్వు 10 మందికి ఇచ్చేలా తయారు కాబోచున్నావు. 100 మందిని పోషించేలా తయారవుతావు. దేవుడు నిన్ను 10 మందికి ఇచ్చేవాడిలా నీకు ఐశ్వర్యం ఇస్తాడు. 100 మందికి ఆహారం పెట్టేలా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ ప్రస్తుత పరిస్థితిని బట్టి నీ రాబోయే పరిస్థితిని అంచనా వేయకు. దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. నీ ప్రస్తుత పరిస్థితి వేరు. హల్లెలూయా. యోసేపు సైలెంట్గా ఉన్నాడు. ఐ లైక్ అది, నాకు చాలా ఇష్టమైంది. ఎందుకో తెలుసా? యోసేపుకు ఒంటరి అయ్యాడు. ఎవ్వరు లేరు, అన్నం పెట్టే వాళ్ళు లేరు, తిన్నవాడిని అడిగిన వాళ్ళు లేరు, ఇది కావాలని అడిగిన వాళ్ళు లేరు. ఆయన మీదున్న వస్త్రమును కూడా తీస్తారంట. ఆయన మీద ఉన్న ఒక్క వస్త్రమును కూడా తీస్తారంట. లిటిల్గా చెప్పాలంటే ఆయన మేబీ దిగంబరిగా ఉండొచ్చు, కానీ యోసేపు మౌనముగా ఉన్నాడు. హీస్ వెయిటింగ్ ఫర్ హిస్ విజన్. హల్లెలూయా. ఆయన దర్శనము నెరవేర్చబడ్డానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యోసేపు ఏమన్నారో తెలుసా? చదువుమా. మీరు నాకు కీడు చేయను ఉద్దేశించరు గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు. ఈరోజు నువ్వు అర్థం చేసుకోవాలి, దేవుడి ఉద్దేశము నీ పట్ల ఏమైనది. దేవుడి ఉద్దేశము నీ పట్ల చాలా గొప్పది అనే విషయం నువ్వు అర్థం చేసుకోవాలి. దెన్ యూ విల్ మూవ్ విత్ ఫెయిత్. అప్పుడు మాత్రమే అది తెలుసుకున్నప్పుడే నువ్వు విశ్వాసముతో అడుగులు వేస్తావు. లేదంటే నువ్వు అడుగులు వేయలేవు, భయపడతావు, కలవరపడతావు. ఏంటో ఈ పరిస్థితి ఎప్పుడు పోద్దు అని ఎదురు చూస్తావు. కానీ నీ పట్ల దేవుడి ప్రణాళిక చాలా గొప్పది అనే దృఢ సంకల్పం, అనే గొప్ప ఆలోచన మన లోపల ఉండాలి. అందుకే యోసేపు అంటున్నాడు, నేను నిన్ను శిక్షించుటకు నేనేమన్నా దేవుడా అంటాడు. చదువు 21వ వచనం. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడారు. వారందరూ యోసేపుకు వ్యతిరేకంగా మాట్లాడారు, వ్యతిరేకంగా చేశారు, కానీ యోసేపు వారికి వ్యతిరేకంగా చేయలేదు. మిమ్మల్ని మీ పిల్లలందరినీ పోషిస్తాను. హల్లెలూయా.
యోసేపు సామర్థ్యం ఒకసారి ఆలోచించు, ఎంత సామర్థ్యం దేవుడిచ్చాడు. బికాస్ హీ మూవ్డ్ అకార్డింగ్ టు ద విజన్. ఆయన దర్శనం అనుసారంగా నడిచాడు. ఆయన దర్శనాన్ని బట్టి నడుస్తూ వెళ్ళాడు. నువ్వు వాళ్ళ మాటలు పట్టుకొని వెళ్ళొద్దు, వీళ్ళ మాటలు పట్టుకొని వెళ్ళొద్దు, వాళ్ళు చెప్పిన విషయాలను పట్టుకొని వెళ్ళొద్దు. నువ్వు నీ దర్శనాన్ని మాత్రమే పట్టుకొని వెళ్ళాలి. నువ్వు నీ పిలుపును పట్టుకొని వెళ్ళాలి. నువ్వు నీ ప్రార్థనతో వెళ్ళాలి. నువ్వు నీ ఆత్మీయతతో వెళ్ళాలి. ఎవరో ఇది చేశారు, అది అన్నారు, ఇది అన్నారు, అయ్యో డబ్బు పోయింది, నో నో నో, అది పట్టుకొని వెళ్ళకు. నువ్వు అది పట్టుకొని వెళ్ళడానికి కాదు. యోసేపు అమ్మను తెలుసా, మిమ్మల్ని మీ పిల్లలందరినీ పోషిస్తానంట. దట్స్ ద ఎబిలిటీ గాడ్ గేవ్. అది దేవుడిచ్చిన సామర్థ్యం. చూసావా, దేవుడు ఆయనకి ఎంత సామర్థ్యం ఇచ్చాడు. అందుకే ఎవరో ఏదో చెప్తే అది పట్టుకొని వెళ్ళడానికి కాదు, అవి ఆలోచించడానికి కాదు. మనం నీ పట్ల ఒక ప్రణాళిక దేవుడికి ఉంది, అది నువ్వు ఆలోచించు. చెప్పండి, నా పట్ల దేవుడికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది. నా పట్ల దేవునికి గొప్ప ప్రణాళిక ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు ఒక మాట అన్నాడు, అది చెప్తానండి. ఓకే, అది చెప్తే నీకు ఇంకా క్లుప్తంగా అర్థమవుతుంది దేవుడు ఎంత గొప్ప కార్యం చేస్తాడో అనే విషయం. యోసేపు ఏమన్నాడు, మీకు హాని చేయడానికి నేనేమన్నా దేవుని స్థానమందున్నానా అని అన్నాడు. అంటే దాని అర్థము తీర్పు తీర్చేది ఎవరంట చెప్పాలి, అది ఎవరు? దేవుడే కదా. అయితే ఈయన దేవుడా, యోసేపు దేవుడా? కాదు. మరి ఎవరు తీర్పు తీర్చుతారు చెప్పాలి, ఎవరు? ఒకవేళ యోసేపే దేవుడే అయితే తీర్పు తీర్చేటోడు, అక్కడ తీర్పు తీర్చేటోడా లేదా? తీర్చేటోడు, అవును కదా. ఒకవేళ యోసేపే అక్కడ దేవుడు అనుకో, తీర్పు తీరుస్తాడా లేదా? తీర్చుతాడు. మరి దేవుడు ఎటువంటి తీర్పు తీర్చుతాడు అనే విషయం చూద్దాం ఒకసారి చూద్దాం. అది కూడా మనకు తెలియాలా లేదా? అది చదివినప్పుడు అది తెలియాలా లేదా? లేదంటే వచ్చేది మనం. అది కొలస్సీలకు రాసిన పత్రిక 2:14 వచనం. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన, దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞలను మన మీద చూడండి, మన మీద చూసారా ఈ పదం చూడండి, మన మీద రుణముగాను మనకు విరోధముగాను, మనకి చూడండి, మనకి విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి, చూడండి, చెప్పండి మళ్ళీ చెప్తున్నాడు, మన అపరాధములన్నింటినీ క్షమించను. చాలండి. అయితే చూడండి, అక్కడ యోసేపు దేవుడు కాదు, ఇక్కడ యేసు ప్రభు దేవుడు. హీస్ ఎ గాడ్. అక్కడ యోసేపు ఏమన్నాడు తెలుసా, నేను దేవుణ్ణా అన్నాడు. అంటే దేవుడు ఉంటే తీర్పు తీరుస్తాడు, కానీ నేను దేవుని కాదు, నేను దేవునికి వదిలేస్తున్నాను అని అంటున్నాడు. నీ ఆలోచన ఏంటో తెలుసా, నీ మనసులో ఒక ఫీలింగ్ ఉంటుంది. ఇందాక యోసేపు అన్నదమ్ములకు ఉన్న ఫీలింగ్, ఒక నీ మీద నీకే జలసి ఉంటుంది. అయ్యో, నేను ఇలాంటి వాడిని, దేవుడు నన్ను కరుణిస్తాడో లేదో, నేను ఇది చేశాను కాబట్టి నాకు ఇది దేవుడు చేశాడు కదా. నీ మనసులో కొన్నిసార్లు మనసులో ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి. అయితే దేవుడే అని అంటాడు, మన అపరాధములన్నింటినీ క్షమించను అంట. యోసేపు క్షమించాడు, ఇక్కడ దేవుడు అంటాడు మన అపరాధములన్నింటినీ ఆయన క్షమించాడంట. అక్కడ యోసేపు దేవుడు కాదు, కానీ యేసు ప్రభు ఇక్కడ దేవుడు. హీ కేమ్ యాజ్ ఎ ఫుల్ ఆఫ్ గాడ్ అండ్ హీ కేమ్ యాజ్ ఎ ఫుల్ ఆఫ్ హ్యూమన్ బాడీ. ఆయన సంపూర్ణ మానవునిగా, సంపూర్ణ దైవముగా ఈ భూమి మీదకి వచ్చినాడు. హల్లెలూయా. కానీ ఆయన వచ్చినప్పుడు మరి ఆయన తీర్పు తీర్చాలా లేదా? యోసేపు అన్న ప్రకారం మరి ఆయన తీర్పు తీర్చాడా, క్షమించాడా? చెప్పాలా, ఆయన తీర్పు తీర్చాడా, క్షమించాడా? మన అపరాధములన్నింటినీ అనుందండి, మన అపరాధములన్నింటినీ క్షమించాడంట. చూద్దాం, ఒక వచనం చూద్దాం. కొలస్సీ 1:14 వచనం. ఆ కుమారుని యందు ఎవరండి? ఆ కుమారుడు ఎవరు? యేసు ప్రభు. చదవమ్మా. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. మనకు పాప క్షమాపణ కలుగుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా.
యోసేపు క్షమించలా, అవునా? చెప్పండి, క్షమించలేదా? చెప్పండి, యోసేపు క్షమించలేదా? క్షమించాడు. క్షమించడం మాత్రమే కాదు, మిమ్మల్ని మీ పిల్లలందరినీ పోషిస్తాను అనే పదం ఉంది. నేను అందుకే ఇది తెరిచి మరీ చూపిస్తున్నాను. పోషిస్తాను అని అంటున్నాడండి. దేవుడు మనల్ని క్షమించి వదిలిపెట్టాడా? పోషించలేడా? ఈ 2 పాయింట్లు ఈరోజు మీరు అర్థం చేసుకోవాలి. యోసేపు మొదట క్షమించాడు, రెండోది పోషించాడు. యేసు ప్రభు మనలను క్షమించాడు, వాళ్ళు పోషిస్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? అందుకే నీ పాపముల విషయమై నువ్వు చింతపడ్డానికి వెళ్ళదు, నీ ఆహారం విషయమై చింతపడ్డానికి వెళ్ళదు. ఇంకో వచ్చాం చూడండి, 2వ అధ్యాయం, అదే కొలస్సీలు 9. ఏలయనగా, ఒకసారి ఇది మనం యాంప్లిఫైర్లో కూడా చూద్దాం. చదమ్మా. ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. దైవత్వం యొక్క, ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఇది మీకు అర్థం కాకపోవచ్చు, కానీ ఇప్పుడు దాకా చెప్పిందంతా అర్థమై ఉండొచ్చు. ఒకవేళ ఇది అర్థం కాకపోవచ్చు, కానీ జాగ్రత్తగా ఇది మీరు తప్పకుండా అర్థం చేసుకోవాలని నేను కోరుతున్నాను. చిన్నపిల్లలు అయిన పర్లా మీరు అర్థం చేసుకోండి దయచేసి. సో యూ విల్ అండర్స్టాండ్ హూ ఈజ్ జీసస్ యాక్చువల్లీ. యేసు ప్రభు ఏంటి అనేది మీరు అర్థం చేసుకుంటారు. దైవత్వము యొక్క, ఏలయనగా దేవత్వము యొక్క సర్వ సంపూర్ణత, దేవునికున్న సర్వ సంపూర్ణత, ద డివైన్ నేచర్ ఆఫ్ గాడ్, ఇట్ డ్వెల్ ఇన్సైడ్ ఆఫ్ జీసస్ అని ఉందండి. అర్థమైందా? ఇక్కడ ఈ వచనం ఒకవేళ మనం సరిగ్గా అర్థం చేసుకుంటే, యేసుప్రభు దేవుడు కాదు మానవుడు అని చాలామంది అనుకుంటారు. కాదు. కానీ ఈ వచనము సూటిగా ఏం చెప్తుందో తెలుసా? దేవుని యొక్క సర్వ సంపూర్ణత అంటే ఆయన కంప్లీట్నెస్ అంటే అర్థమైందా? గాడ్ కంప్లీట్నెస్, ఆయన స్వరూపం అంతా కూడా యేసు ప్రభులో ఉందంట. అందుకే యోసేపు అన్నాడు, నేనేమన్నా దేవుణ్ణా అన్నాడు. అయితే దేవుడే దిగొచ్చాడు. అయితే శిక్షించాడా మనలను? శిక్షించాలా. అందుకే ఒకవేళ మీరు యాంప్లిఫైడ్లో చూస్తే గాడ్ హెడ్ అనే పదం ఉంది, చూసారా? ఫస్ట్ సెకండ్ లైన్ స్టార్టింగ్లో. అయితే గాడ్ హెడ్ అనే పదం ఏంటో తెలుసా? దాని అర్థము దైవము అని అర్థము. హీ ఈజ్ గాడ్, ఆయనే దైవము అని అర్థము. అయితే దైవమే దిగొచ్చాడు ఇక్కడ. కానీ ఆయన శిక్షించాడా, క్షమించాడా? ఆయన మనల్ని క్షమించాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది విషయం? యు గాట్ ఇట్ రైట్? ఆయన మనలను క్షమించాడు, ఆయన మనలను పోషించుతున్నాడు, ఆయన మనలను కాపాడుతున్నాడు, ఆయన స్వరూపము ఆయన మనకిచ్చాడు. హల్లెలూయా. ఆయన మనలను క్షమించాడు, ఆయన మనలను పోషించుతాడు. అందుకే నేను అది చెప్పాను. ఆయన యోసేపు అన్న మాటకి అర్థం కూడా మీకు చెప్తున్నాను. ఒకటే చెప్పి నేను విడిచిపెట్టట్లా. యోసేపు అన్న మాట ఏంటి, ఆయన అర్థం ఏంటి? ఆ అర్థం ఎవరిని సూచిస్తూ ఉన్నదంటే యేసు ప్రభుని సూచిస్తూ ఉన్నది. హల్లెలూయా. ఎంతమందికి ఇది అర్థమైంది? నాకెందుకులే ఇది ఇప్పుడు యోసేపు దాకా అర్థమైంది అని అనుకోవడానికి వీల్లేదు. ఇది కూడా మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇది కూడా మనము తెలుసుకోవాలా లేదా? He is God, a fullness of God. హల్లెలూయా. అందుకే ఆయన నిజ స్వరూపం ఏంటో తెలుసా? ప్రేమ. హల్లెలూయా. ఆయన నిజ స్వరూపం అంటే ఏంటంట? ప్రేమ. అందుకే ఆయన ఎంతమందిలను ప్రేమించాడో తెలుసా? ఆయన మన కొరకు మరణించాడు, మన కొరకు తిరిగి లేచాడు, మనకు రావాల్సిన శిక్షను ఆయన మీద వేసుకున్నాడు. హల్లెలూయా. నేను ఇది ఇక్కడ ఆపుతున్నాను, ఎందుకంటే నా సబ్జెక్ట్ ఇది కాదు కాబట్టి జస్ట్ మనం అట్లా టచ్ చేసాము. మన సబ్జెక్ట్ ఏంటి? యోసేపు. అదే యోసేపు యాత్ర అంతా కూడా ఎక్కడికి యోసేపును తీసుకెళ్తుందో తెలుసా? యోసేపుకు వచ్చిన దర్శనం వైపు యోసేపుకు తీసుకెళ్తా ఉన్నది. ఈ రోజు నువ్వు ఎదుర్కొన్న ప్రతి శ్రమ నిన్నెక్కడికి తీసుకెళ్తావు తెలుసా? నీకొచ్చిన దర్శనము నీ పిలుపు వైపే తీసుకెళ్తుంది, కానీ నువ్వు నశించడానికి కాదు. నీ చుట్టూ ఏముంది? ఒక నిలువుట అంగి, a covering. Hallelujah. It's not only a covering, it's a
గ్రేస్ అండ్ ఫేవర్ ఆఫ్ గాడ్. దేవుని కృపకి, దేవుని దయకు సాదృశ్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు యేసు ప్రభు కూడా ఆయన మన ఎడల దయ చూపెట్టాడు, ఆయన మన ఎడల కృప చూపెట్టాడు. హల్లెలూయా. నో మ్యాటర్ వాట్ యు ఫేస్, ఏదైనా ఎదుర్కో, నీకు మేలుగా అది మారుతుంది. అది ఎట్లా మారుతుందన్న మేలుగా? మై గాడ్, చూడు, అలాగే అది నీకు మేలుగా మారుతుంది. హల్లెలూయా. అలాగే ఎదురు చూడు, అది నీకు మేలుగా మారుతుంది. హల్లెలూయా. ఓ మోషే దగ్గర అంటున్నాడంట, ఎర్ర సముద్రం ముందు నిలబడితే, ఏంటయ్యా ఇక్కడ నిలబడ్డావు అని దేవుడు అన్నట. ఇదిగో మోషే అంటున్నాడు, ఊరక నిలచుండి చూడు, నిలుచొని చూడు. ఊకే చూసిన దానికల్లా రెస్పాండ్ అయ్యి మాట్లాడతావేంటి? మాట్లాడకు, చూడుకోండి, అబ్జర్వ్ చేయి. యోసేపు అబ్జర్వ్ చేస్తున్నాడు. గుంటలో పడ్డారు, పడేసిన వాళ్ళు మళ్ళీ దిత్తున్నారు. అరే నాయన, మీరే పడేశారు, మీరే దిత్తున్నారు, ఎందుకు పడేశారా? యోసేపు అబ్జర్వ్ చేస్తున్నాడు. తీసుకెళ్ళి అమ్మేశారు. అమ్మేస్తే ఆయన ఒక్క అధికారి ఇంట్లో ఉన్నాడంట. అక్కడ నుంచి మళ్ళీ చెరసాల వెళ్ళాడు. చెరసాల నుంచి డైరెక్ట్గా రాజు ముందు నిలబడతాడు. యోసేపు అంటున్నాడు, వాళ్ళందరినీ చూసి, మీరు భయపడకండి, మీరు కీడు చేయాలనుకున్నారు, కానీ దేవుడి ప్లాన్ ఆ కీడులో ఇన్వాల్వ్ అయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు ఒక్కసారి నువ్వు కళ్ళు మూసుకొని, నువ్వు ఎన్ని శ్రమలైనా ఎదుర్కొన్నావో, ఒకసారి కళ్ళు మూసుకొని ఒక్క మాట నువ్వు అను, ఇదిగో నువ్వు నాకు శ్రమ అనుకుంటున్నావు కాదు, వెయిట్ చేయి, నువ్వు త్వరలో మేలుగా మారబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కళ్ళు మూసుకొని ఒకసారి దాన్ని జ్ఞాపకం చేసాను. అలా నువ్వు నన్ను కష్టపెడదాం అనుకున్నావు, నా దేవుడు నన్ను సంతోష పెడదాం అనుకుంటున్నాడు. హల్లెలూయా. మై గాడ్, ఐ వాంట్ యూ టు స్మైల్ అండ్ స్పీక్ లైక్ మీ. హల్లెలూయా. ఇదిగో నువ్వు నన్ను బాధ పెట్టాలనుకున్నావు, నా దేవుడు నన్ను సంతోష పెట్టాలని ప్రణాళిక ఉంది. హల్లెలూయా. ఓ, నువ్వు నన్ను ఏడిపించాను అనుకున్నావు, ఎదురు చూడు, ఆనందముతో ఆనంద బాష్పాలు రాబోచున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మై గాడ్, somebody clap hands. You know what I'm preaching you. My God has a plan. నా దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. నా దేవుడి ప్రణాళిక నువ్వు ఎదుర్కొంటున్న శ్రమలన్నిటికంటే చాలా గొప్పది, చాలా 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 గొప్పది. మై గాడ్. యోసేపు ఒక రీల్ వేసుకున్నాడు. మీరందరూ కీడ్చుకోవాలనుకున్నారు, ఎంతమంది కాదు, ఇంకో 10 మంది రాని, ఇంకో 10 మంది రాని, 10 మంది రాని, ఎన్ని నంబర్లైనా రాని, కానీ నా దేవుడు ఒక్కడు ఉన్నాడంటే నా చుట్టూ ఒక కవరింగ్ ఉంది. హల్లెలూయా. నా చుట్టూ ఒక కవరింగ్ ఉంది. నువ్వు నన్ను ఎక్కడికో తీసుకెళ్దాం అనుకున్నావు, కానీ నా దేవుడు అక్కడ కూడా ఉంటాడు. అక్కడ నాకే మేలు చేస్తాడు, నన్నే నిలబెడతాడు, నన్నే తలగా చేస్తాడు, నన్నే ఒక పొజిషన్లో నిలబెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మై గాడ్. ఒక వచనం చూపిస్తాను. అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 9-10 వచనాలు. ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి గాని, దేవుడు అతనికి తోడై ఉండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకును తన ఇంటికంతటికి అతనిని అధిపతిగా నియమించెను. మై గాడ్. చూసారా, మీరందరూ యోసేపును కష్టపెట్టారు, కానీ యోసేపుకు దేవుడు తోడయుండి అతనికి కలిగిన శ్రమలన్నిటిలో నుండి అతన్ని విడిపించను. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి. దేవుడు అతనికి తోడయుండి అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని విడిపించను అంట. ఎంత గొప్ప విషయం అండి. నువ్వు ఎందుకు బాధపడాలి, నువ్వు ఎందుకు ఏడవాలి, నువ్వు ఎందుకు కృంగిపోవాలి? నీతో దేవుడు లేడా? నిన్ను విడిచిపెడతాడా? ఎంత గొప్ప దేవుడు నిన్ను మరచిపోతాడా? నువ్వు కన్నీరు కాడుస్తూ ఉంటే, నువ్వు బాధపడుతూ ఉంటే ఆయన నిన్ను చూడరా? యోసేపుకు శ్రమ వచ్చింది, కానీ వాక్యము రాయబడింది,
యోసేపుకు దేవుడు తోడయున్నాడు. అతనికి కలిగిన శ్రమలన్నిటిలో నుండి అతన్ని విడిపించాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుడు కేవలం మనలను విడిపించడానికి మాత్రమే రాలేదు, మనలను గొప్ప చేయడానికి కూడా వచ్చాడు. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మీరు స్టేటస్ పెట్టుకోవాలా, యోసేపుకు దేవుడు శ్రమలన్నిటి నుంచి విడిపించి అతని గొప్ప చేశాడు. హల్లెలూయా. అతని గొప్ప మాత్రమే చేశాడా? చదవమా 9వ వచనం 10వ వచనం. దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకును తన ఇంటికంతటికి ఐగుప్తు అంత పెద్ద పట్టణానికి తన ఇంటికంతటికి అంత ఆ రాజు ఇంటికిని అతని అధిపతిగా నియమించారట. ఆ పట్టణానికి ఆ రాజు ఇంటికి కూడా అధిపతి ఎవరంటే యోసేపే. నువ్వు అనుకుంటున్నావు శ్రమ అని, నిన్ను దేవుని అధిపతిని చేస్తాడు. నువ్వు అనుకుంటున్నావు కష్టమని, నువ్వు అనుకుంటున్నావు బాధ అని, నువ్వు అనుకుంటున్నావు ఇంకా ఏదో అని, కానీ దేవుడి ప్రణాళిక నిన్ను గొప్ప చేస్తాడు. నీతో ఉన్న దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, నీ యాత్రని ఆయన కంట్రోల్లో ఉంది. నీ యాత్ర కంట్రోల్ తప్పలేదు. హల్లెలూయా. నీ యాత్ర కంట్రోల్ తప్పలా. యోసేపుకు దేవుడు తోడైన అన్నిటి నుంచి విడిపించి ఆ ఐగుప్తు పట్టణము పైన, ఆ రాజు ఇంటి పైన యోసేపుని అధిపతిగా నిలబెట్టడంట. ఈరోజు ఒకటి కాబోచున్నది, నువ్వు చూసిన శ్రమలన్నీ పడగొట్టబడుతున్నాయి. పడగొట్టబడి నేను ఎంత హెచ్చించుతాడంటే, నీ శ్రమలన్నిటిపైన, నువ్వు చూసిన నష్టములన్నిటిపైన నువ్వు అధిపతిగా నిలబడతావు. యు విల్ బికమ్ ఏ రూలర్. నువ్వే అనేక ప్రజలను దీవించేలా తయారవుతావు. డోంట్ క్రై, డోంట్ క్రై, వెయిట్. యోసేపులా ఎదురు చూడు కొన్నిసార్లు. జస్ట్ వెయిట్, ఎదురు చూడు, నమ్ము. దేవుడి ప్రణాళిక నమ్ము, ప్రార్థించు, గట్టిగా పట్టుకో, తెలుసుకో. దేవుడికి ప్రణాళిక చాలా గొప్పది, దేవుడి ఉద్దేశం చాలా గొప్పది. నా దేవుడు నాతో ఉన్నాడు. హల్లెలూయా. ఒకసారి అనగలుగుతావా, దేవుడు నాతో ఉన్నాడు కానీ? హల్లెలూయా. ఎవరైతే ఒకవేళ బాధలో కృంగిపోయి ఉంటే, మీ రిలేటివ్స్లో, ఫ్రెండ్స్లో వాళ్ళకి మెసేజ్ పంపించు, ఇది విను అని చెప్పండి, ఇది విను అని చెప్పండి. హల్లెలూయా. ప్రార్థన చేయండి, కళ్ళ మూసి ప్రార్థించు. ప్రభువా, నా పట్ల నువ్వు ఇంత గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నావు, నా పట్ల నువ్వు ఇంత గొప్ప ఆలోచన కలిగి ఉన్నావు. నేను నిన్ను బట్టి సంతోషిస్తానయ్యా, నిన్ను బట్టి ఆనందిస్తానయ్యా. ప్రార్థిద్దామా? కెన్ వి ప్రే విత్ ఆల్ అవర్ హార్ట్? సహోదరుడా, సహోదరి, ప్రార్థించు. The plan of God is so big and so great. Hallelujah. నీ శ్రమను బట్టి కృంగిపోకు, నీ పాపాన్ని బట్టి నీ హృదయాన్ని గాయము చేసుకోకు. ఆయన తట్టు చూడు, ఆయన అన్నింటిలో నుంచి విడిపిస్తాడు. నీ శ్రమను మరచిపోబోతున్నావు. నీ శ్రమను మరచిపోయేంత గొప్ప ఆశీర్వాదము ఆయన ఇవ్వబోతున్నాడు. ఆయన నిన్ను హెచ్చించబోతున్నాడు. నీ శ్రమను మరచిపోతావు, నీ దుఃఖాన్ని మరచిపోతావు. యోసేపు అంటున్నాడు, దేవుడు మేలు కొరకు ఉద్దేశించాడు. తండ్రి స్తోత్రం ప్రభువా, నీకు వందనములు చెల్లిస్తున్నాను. మా పట్ల నీవు కలిగి ఉన్న ప్రణాళిక చాలా గొప్పదయ్యా. మా చుట్టూ నీ సన్నిధిని కంచెగా ఉంచావయ్యా. మాకు విరోధముగా రూపేపబడి ఆయుధం వర్ధిల్లనేస్తున్నామమ్మా. నీ శ్రమ తొలగిపోయి నువ్వు ఆనందించబోతున్నావు. హల్లెలూయా. నీ నష్టము కష్టము తొలగిపోయి నువ్వు ఆనందించబోతున్నావు యేసునామమున. నీ ఎరుకు తొలగించబడి నువ్వు ఆనందించబోతున్నావు యేసునామమున. నీ బాధ తొలగించబడి నువ్వు సంతోషించబోతున్నావు యేసునామమున. మమ్మల్ని విడిపించిన దేవా, మమ్మల్ని గొప్ప చేయువాడానికి వందనాలు తెలియజేస్తాం. మమ్మల్ని మేము తగ్గించుకొని మీ నామాన్ని హెచ్చిస్తూ, మీ నామానికే మహిమ ఘనత చెల్లిస్తూ, జీవం కలిగిన యేసు క్రీస్తు నామమున మా ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.